మేయర్ గారు శ్రీనివాస్ గారిని మాట్లాడవలసిందిగా. సార్, విశాఖపట్నం మేయర్ గారు, సార్ మీరు ఈ విశాఖపట్నానికి సంబంధించిన మీ అనుబంధం గురించి చెప్తే. విశాఖపట్నంకి కలలకి ముందుండి నడిపించింది విశాఖపట్నం. దాంట్లో ప్రధానంగా విశాఖపట్నంలో ప్రకృతితో సంబంధం ఉన్నది విశాఖపట్నం. దాంట్లో ప్రకృతికి అనుకూలంగా ఉన్నది విశాఖపట్నం ప్రజలు. అంటే ఏ విధంగా ప్రజల్ని మనం మోటివేట్ చేస్తే ఆ విధంగా అంత క్రమశిక్షణగా విశాఖపట్నం ప్రజలు ఎప్పుడు కూడా ఉండే ఈ విశాఖపట్నానికి అద్దులు లేవు, అంతు లేదు. అలాగే అదర్ స్టేట్స్ నుంచి, ఒరిస్సా నుంచి కూడా విశాఖపట్నం విజిట్కి వస్తాడు. ఆనందంగా విశాఖపట్నంలో బీచ్లో ఏ ఇబ్బంది లేకుండా ఇక్కడికి వచ్చి ఫ్యామిలీతో ఉండి ఇక్కడ గడిపి వెళితే వారి విశాఖపట్నమే మళ్ళీ రావాలని కోరుకునేది విశాఖపట్నం. అటువంటి దాంట్లో మేము కూడా ఈ స్థానంలో పుట్టి ఒక మేరుగా ఆనందంలో పాల్గొని మా నాయకుడు చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా విశాఖపట్నాన్ని అభివృద్ధిని ఎంత చేస్తున్నారో ఆ విధంగా విశాఖపట్నానికి సంతోషంగా ఈవేళ సంక్రాంతి తర్వాత మళ్ళీ సంక్రాంతిని ఈవేళ కల్పించే భాగంలో ఈవేళ విశాఖపట్నం మీ ద్వారా కూడా మా అందరికీ పరిచయమైన బాధ్యత భాగ్యం కల్పించినందుకు నమస్కారాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.